అమర్‌కి బాగీపై ప్రేమ పొంగిపోయి, బాగీ నిద్రపోయినాక బాగీని కిస్ చేసిన అమర్. అసలేం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనోహరి అమర్ రాగానే రూమ్‌లోకి వెళ్ళి దాక్కుంటుంది. రణ్వీర్‌ని అమర్, లాల్ సింగ్ తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి లాయర్ దగ్గర ఇక్కడికి ఒక లేడీ వచ్చిందంట కదా, ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతారు. అప్పుడు అసలు ఆమె ఎవరు అని అడగగానే అప్పుడు లాయర్ ఉండి ఆవిడ మా పని మనిషి అని చెప్తాడు. అప్పుడు మనోహరి లోపల నుంచి ఆ మాట విని వీడెక్కటి లాయరు, వీడు మొత్తం నిజాన్ని వీడే చెప్పేసేలా ఉన్నాడు, అయ్యో వీడు నన్ను ఇప్పుడు ఇరికించేశాడు, నేనేం చేయాలి అని కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో అమర్ లాయర్ దగ్గర సరే ఆ పని మనిషి ఎవరో పిలిపించండి, మేము చూస్తాము అని అంటాడు. అప్పుడు ఆ లాయర్కి ఏం చెప్పాలో అర్థం కాక కంగారు పడుతూ ఉంటాడు. లాయర్ కంగారును చూసి లాల్ సింగ్ అమర్లు తేడాగా చూస్తూ ఇక వీడితో పని అయ్యేలా లేదు అని అనుకొని అమరే రూమ్లు వెతుకుతూ ఉంటాడు. ఇక మనోహరి ఎంతకు కనిపించదు. చివరికి మనోహరి ఉన్న రూమ్లోకి వెళ్ళి వెతుకుతూ ఉంటాడు. మనోహరి టేబుల్ వెనకాల దాక్కొని ఉంటుంది. అయితే అమర్ మనోహరి వైపు చూస్తాడు, కానీ మనోహరి కనిపించదు. ఎందుకంటే మనోహరి దాక్కొని ఉంటుంది. అయితే అమర్ అటు ఇటు వెతికి ఎంతకు కనిపించకపోవడంతో బయటకి వచ్చి మరి నువ్వు పని మనిషి ఉందన్నావు, ఎక్కడ కనిపించట్లేదేంటి అని అడుగుతాడు. అప్పుడు ఆ లాయరు వచ్చింది, తను వెళ్ళిపోయింది అని చెప్తాడు. అప్పుడు అమరు మరి ఈ టైంలో పని మనిషి రావటం ఏంటి అని అంటే ఆవిడ వేరే ఇల్లు మొత్తం చూసుకొని ఇక్కడికి వచ్చేస్తుంది లేండి, అయినా ఇప్పుడు దాని గురించి ఏంటి మీరు ఇంతలా ఆరా తీస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు అమర్ అదేం లేదు, రణ్వీర్ భార్య ఇక్కడికి వచ్చిందేమోనని అని అడగగానే లాయర్ షాక్ అవుతాడు. అయినా రణ్వీర్ వాళ్ళ వైఫ్ విడిపోయారు కదా, ఆవిడ ఇక్కడికి ఎందుకు వస్తుంది, ఛాన్సే లేదు అని కవర్ చేస్తాడు ఆ లాయర్. అప్పుడు లాల్ సింగ్ ఉండి సరే అదంతా ఏమో కానీ వీన్ని చూసుకో, పీకల దాకా తాగాడు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోతారు. పదరా వెళ్దాం అంటూ అమర్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇక మనోహరి దాక్కుని అమర్కి కనిపించనందుకు ఊపిరి పీల్చుకుని బయటకి వచ్చి లాయర్ని చెడామడా తిట్టేస్తూ అసలు నువ్వెలా లాయర్ వయ్యావయ్యా, నీలాంటోని పక్కన పెట్టుకున్న వీడు ఎప్పటికీ బాగుపడడు, అలా నిజాలు చెప్పేస్తున్నావేంటి, నువ్వు లాయర్వా అసలు, అందుకే ఈ కేసులేవి గెలవట్లేదు నువ్వు చా అని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక లాల్ సింగ్ ఉండి కొంచెంలో మిస్ అయిపోయిందిరా, మన ప్లాన్ వర్కౌట్ అవ్వు, వాడి దగ్గర నిజం చెప్పించే లోపే ఇలా అవ్వాలా అని అంటాడు. అప్పుడు అమర్ ఎక్కడికి పోతాడ్రా, వాడు మనకి దొరుకుతాడు, ఇక వాడు మన నుంచి తప్పించుకోడు, ఎందుకంటే మనం వాడిని ఏమీ చేయమనే ఒక భరోసా ఇచ్చాం కదా, వాడిక మనల్ని కలుస్తూనే ఉంటాడులే, ఏదో ఒకసారి టైం చూసుకొని మళ్ళీ పన్నాగం పన్నుదాంలే, ఏదో ఒక మంచి ప్లాన్ వేద్దాం అని అనుకుంటూ వస్తూ ఉంటారు. ఇక రాథోడ్ మిస్సమ్మ ఇద్దరు కారులో ఇలా జరిగిందేంటి, రాథోడ్ నిజం చెప్పేస్తాడు అనుకున్నాను, ఈ మనోహరి బండారం మొత్తం మనం బయట పెట్టకపోయినా ఈ రణ్వీర్ చేతనైనా బయట పడిపోతుంది అనుకున్నాము, కానీ ఇలా జరిగిందేంటి అని అంటూ ఉంటుంది. అప్పుడు రాథోడ్ అదే మిస్సమ్మ, నాకు కూడా చాలా బాధ వేసింది, ఎందుకంటే ఆ రాక్షసి దొరికిపోతుంది అని చాలా సంబరపడిపోయాను, కానీ నా ఆశలన్నీ నిరాశలైపోయాయి అని అంటాడు. సరే పద రాథోడ్, ఆయన వచ్చే దానికన్నా మనం ముందు వెళ్ళాలి అని త్వరగా వెళ్ళి ఇంటికి వెళ్తారు. వాళ్ళకంటే ముందే ఇల్లు చేరుకుంటారు. ఇంతలో అమర్ వాళ్ళు వస్తారు. అప్పుడు లాల్ సింగ్ ఉండి సిస్టర్ చాలా ఆకలిగా ఉంది, భోజనం వడ్డించు అని అడుగుతాడు. అప్పుడు మిస్సమ్మ అలాగే అన్నయ్య, అందరం కలిసి భోజనం చేద్దాం రండి అని అంటుంది. అప్పుడు లాల్ సింగ్ వాళ్ళ వైఫ్ అమరు పిల్లలు అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఇంతలో అమర్ ఉండి మనోహరి ఎక్కడా, అవును యాదమ్మ, మనోహరి కనిపించట్లేదేంటి అంటూ మిస్సమ్మ కూడా అడుగుతుంది. అప్పుడు యాదమ్మ ఏమో పైనుందేమో సార్ అని అంటుంది. అప్పుడు
ఇక రాతోడికి మిస్సమ్మకి అనుమానం వచ్చి ఏది ఒకసారి వెళ్ళి పిలువుపో, తను కూడా భోజనం చేస్తుంది అని అంటే, ఇక మనోహరి ఇంట్లో లేదని ఎలాగూ యాదమ్మకు తెలుసు కాబట్టి తను పిలిచాను, ఆకలిగా లేదని చెప్పింది అంటూ కవర్ చేయబోతూ ఉంటుంది. ఇక అక్కడ రణ్వీర్ ఏం చెప్పలేదని తెలుసుకొని మనసు కుదుటపడి ఇంటికి వస్తుంది మనోహరి. అది చూసి అందరూ షాక్ అయ్యి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు అని అమర్ అడుగుతాడు. అప్పుడు మనోహరి, అది అమర్, నేను ఒక చిన్న పని మీద బయటికి వెళ్ళాను అని అంటుంది మనోహరి. అప్పుడు అమర్ ఉండి, అదే ఈ టైంలో నీకు చిన్న పనేంటి, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు మనోహరి అని కొంచెం గట్టిగా అడుగుతాడు. అప్పుడు మనోహరి ఏం చెప్పాలో అర్థం కాక, అది అమర్ కొంచెం ఒక పర్సనల్ ప్రాబ్లం ఉండి పర్సనల్ థింగ్ కొనుక్కోవడానికి బయటికి వెళ్ళానని కవర్ చేసి చెప్తుంది. అప్పుడు అమర్ ఏమీ అనలేక, సరే వచ్చి భోజనం చెయ్యి అని అంటే, అప్పుడు మనోహరి అలాగే అమర్ అంటూ వచ్చి కూర్చొని అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఇంతలో రాతోడుండి, చూసావా మిస్సమ్మ, తను ఎలా మాట్లాడుతుందో, ఎలా కవర్ చేసిందో చూసావా అన్నట్టుగా మిస్సమ్మ వైపు చూస్తాడు. అప్పుడు బాగి కూడా, నాకు అర్థమవుతుంది రాథోడ్, ఎన్ని రోజులే దాని ఆట, ఎలాగో ఒకలాగా కట్టించేద్దాంలే అని రాథోడ్ వైపు తను చూస్తుంది. ఇక అందరూ భోజనం చేసిన తర్వాత ఇక బాగి రూమ్లో లాల్ సింగ్ వాళ్ళ భార్య ఉండటంతో ఇక బాగి అమర్ రూమ్లోనే పడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ వేరే రూమ్లో పడుకుంటే లాల్ సింగ్కి అనుమానం వస్తుంది కాబట్టి తప్పక అమర్ రూమ్లో పడుకోవాల్సి వస్తుంది. బాగి బెడ్ మీద పడుకోబోతుంటే అప్పుడు అమర్ ఉండి, నువ్వు పైన పడుకుంటున్నావేంటి, నా పక్కన పడుకోనవసరం లేదు, నువ్వు కిందనే పడుకో అని చెప్తాడు. అప్పుడు బాగి, నేను అస్సలు కింద పడుకోను, కావాలంటే మీరే పడుకోండి అంటూ పడుకుంటుంది. నాకు కింద పడుకుంటే నిద్ర పట్టదు, అయినా నాకు కింద పడుకునే అలవాటు కూడా లేదు అంటూ అమర్ అలాగే నిలబడిపోతాడు. అయితే పడుకోకండి నాకేంటి అంటూ బాగి పడుకుంటుంది. ఇక అమర్ చేసేదేమీ లేక, నువ్వు కొంచెం దూరంగా పడుకో, నాకు దూరంగా పడుకో అని చెప్పి తను ఒక మూలకి బాగి ఒక మూలకి పడుకుంటారు బెడ్ మీద. ఇక పడుకున్న తర్వాత బాగి నవ్వుకుంటూ అమర్ వైపు పడుకున్నాడా లేదా అంటూ చూస్తూ అమర్ వైపు దొర్లుకుంటూ వెళ్ళి అమర్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అప్పుడు అమర్, ఏయ్ జరుగు, ఏంటిది అని అంటాడు. అప్పుడు బాగి, నాకు నిద్ర పట్టట్లేదండి అని అంటే, అప్పుడు అమర్ బాగిని తోసేస్తూ, అయితే ఇప్పుడేం చేయమంటావు, నీకు చిన్నపిల్లలకి పాడినట్టు పాటలు పాడి లాలి పాటలు పాడి నిద్రపుచ్చమంటావా ఏంటి అని అంటే, అప్పుడు బాగి అమర్ని గట్టిగా హగ్ చేసుకొని, అబ్బా ఆ పని చేయండి, నాకు చాలా సంతోషంగా ఉంటుంది, నిద్ర కూడా బాగా పడుతుంది అని అంటే, అప్పుడు అమర్, అక్కర్లేదు, జరుగు, దూరంగా జరిగి వెళ్ళి పడుకో అంటూ తోసేస్తాడు. అప్పుడు బాగి, అబ్బో నీకు టెక్ ఎక్కువైంది అంటూ మూతి తిప్పుకుంటూ కొంచెం దూరంగా జరిగి అటువైపు మళ్ళీ పడుకుంటుంది. ఇక బాగి నిద్రలోకి జారుకుంటుంది. ఇంతలో అమర్ లేచి బాగి మీద దుప్పటి కప్పి పడుకుందా లేదా అని టెస్ట్ చేసి బాగి పడుకుంది అని కన్ఫర్మ్ చేసుకొని బాగి బుగ్గల మీద నుదుటి మీద కిస్ చేస్తూ బాగీనే చూస్తూ ఉంటాడు. ఇక బాగి ప్రేమలో పూర్తిగా మునిగిపోతాడు. మరి బాగి నిద్ర లేచి బాగి కూడా అమర్కి కిస్ ఇవ్వనుందా, అసలు ఏం జరగబోతుంది, ఇద్దరు కలిసి మళ్ళీ వాళ్ళ దాంపత్య జీవితం గడపబోతున్నారా అనేది టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.